శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. మన శాస్త్ర ప్రకారము రోజుకి ఎన్నిసార్లు భోజనం చేస్తే ఎలా ఉంటుంది అనే దానికోసం ప్రతిదినం ఒకసారి భోజనం చేసేవాళ్ళు మహాయోగి, ప్రతిరోజు 2 సార్లు భోజనం చేసేవాళ్ళు మహాభోగి, అదేవిధంగా రోజుకి 3 సార్లు భోజనం చేసేవాళ్ళు మహారోగి అని. అంటే దీని ప్రకారం ఏంటి అంటే రోజుకు ఒక పూట భోజనం చేయడం వల్ల ఎలాంటి శరీర అనార్థాలు అనేది ఏర్పడదు, శరీరము మంచి గట్టిగా ఉంటుంది, శరీరము బరువు అనేది తగ్గుతుంది. అంటే అప్పుడు ధ్యానం చేసే ఋషులు ఏం చేసేవారంటే రోజుకు ఒకటే పూట భోజనం చేసేవాళ్ళు, అందుకనే వాళ్ళని మహాయోగిగా అన్నారు. ఆ తర్వాత కాలక్రమేణా కొంతకాలం గడిచిన తర్వాత రోజుకు 2 సార్లు భోజనం చేశారు, వాళ్ళను మహాభోగి అన్నారు. ఆ తర్వాత కాలక్రమేణా ఈ కలియుగానికి వచ్చే వరకు రోజుకు 3 సార్లు భోజనం చేసే వాళ్ళనే మహారోగి అని. అంటే శరీరం అనేది బాడీకి తినే పదార్థాన్ని తీసుకోక శరీరం అనేది ఏంటంటే ఊబకాయంగా పెరిగిపోవడము, శరీరము రోజు రోజుకి బరువు లావు పెరగడము, తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అంటే చిన్న చిన్న రోగబారిన పడుతున్నారు అని. అంటే శరీరం అంతా ఏదో ఒక జబ్బుతో అవస్థ పడుతున్నారు 3 పూట భోజనం చేసే వాళ్ళే. అది కాకుండా అంతకంటే మించి చేసే వాళ్ళ శరీరం ఏంటంటే ఇంకా పనికి రాకుండా శరీరము క్షీణించిపోవడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత ప్రకారము రోజుకు ఒకటేసారి భోజనం చేసేలాగా ప్రణాళికను సిద్ధం చేసుకోండి. దానివల్ల తద్వారా మీ శరీరాన్ని కాపాడుకోవడానికి వైద్య నిపుణులు కూడా అవసరం లేకుండా మీ శరీరము ఎప్పటికీ బాగుంటుంది.